సత్య జాను గారు చెప్తున్నారు, దీప్తి గారు మీరు బాగా మాట్లాడారని చెప్పి. రైట్, ఒకసారి మనం లక్ష్మీనారాయణ గారు అన్నమయ్య జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. ఒకసారి లక్ష్మీ నరసింహ గారు. సార్ నరసింహ ప్రసాద్ సార్. ఎస్ సార్, నరసింహ గారు చెప్పండి సార్. సార్ ముందుగా మీకు నమస్కారం అండి. ఎందుకంటే మీరు వాలంటీర్ల గురించి చాలా డిబేట్లు పెట్టారు. ఇప్పటికి ముందు మీకు ధన్యవాదాలు, మీ ఛానల్ ధన్యవాదాలు. హలో చెప్పండి సార్, చెప్పండి లక్ష్మి గారు. దీప్తి కూడా నమస్కారం అండి. ఆమె చాలా రోజుల నుంచి పోరాడతాను మా గురించి కూడా. ముందుగా మమ్మల్ని వాలంటీర్లు చాలా మోసం చేశారు సార్. ఎట్లా మోసం చేశారంటే మాకు సిఎస్ఎంఎస్ ఐడీలు క్రియేట్ చేశారు, అన్ని చేశారు. రిటైర్మెంట్ డేట్ కూడా ఇచ్చాడు. నిధి యాప్ లో మాకు ఇప్పటికీ శాలరీ అనేది మాకు ఇప్పటికి ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. నిధి యాప్ లో చాలా ఇదిగా మాకు మనం మోసం చేశారు సార్. 10,000 జీతం అని చెప్పి ఉన్న 5,000 కూడా చేసేశారు. బిర్యానీ పెడతా అని చెప్పి ఉన్న పప్పన్నం కూడా లాగేసుకున్నారు. మేము ఎంసీఏ చదువుకొని మేము ఆల్రెడీ జాబులు ట్రై చేస్తా, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తా, దీన్ని చేసుకుంటా, సరే 10,000 వస్తుంది అని బాధ్యత ఓట్లు వేసేందుకు మమ్మల్ని నిండా ముంచారు సార్. ఆయన ఒక ఆయన నిమ్మల రామానాయుడు అని. నేను కానీ పాలకొల్లో ఉంటే సీట్ బాక్స్ 100 మంది ఎత్తుకోవాలి, ఆయన ఇంటి ముందు వేస్తుంటాం సార్. సీట్ బాక్స్ తెచ్చిస్తారు, పూత రేకులు తెచ్చిస్తారని చెప్పి ఏమి లేకుండా చేశారు. ఎంత దుర్మార్గం అంటే మా ఊరికి వచ్చి కోడూరుకి వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి చేస్తే మేము వెళ్ళాము సార్. అక్కడికి మీటింగ్కి వెళ్తే అన్నీ చెప్పి 10,000 చేస్తామని ఇక్కడి నుంచి కూడా చెప్పారు. కోడూరు నరుగు ఒడ్డు నుంచి కూడా చెప్తున్నా అని చెప్పాడు ఆయన. అన్ని చెప్పి ఆయన మోసం చేసి ఈ రోజు ఏం తిరిగినట్టుగా ఉన్నాడంటే, సార్ మంచి చేయాలంటే చేయొచ్చు సార్, వీళ్ళు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు అంతే. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ అంటారు కదండి, అట్లే ఇది కూడా. ఎస్ సార్, రైట్. ఒకసారి జగదీష్ గారు ఇక్కడ